ఇవేమో ఎండు చేపలు. ఇవేంటంటే ఫార్మ్ సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి మొత్తం. क्या है ये? अच्छा, क्या चीज़ से बनाता है ये? చావల్ సే. హలో ఎవ్రీవన్, అండ్ నా పేరు అభి. ఈరోజు మనం బస్టర్లో ఉన్న మార్కెట్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు వెళ్ళి మేము ఇక్కడ మార్కెట్స్ ఎలా జరుగుతాయి, మన సైడ్ కంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా జరుగుతాయి. సో ఈరోజు వెళ్ళేసి ఆ మార్కెట్ మొత్తం చూసేస్తా, కంప్లీట్గా మీకు చూపెడతాను. అండ్ పదండి వెళ్దాం. ఇవేమో బుట్టలు, ఈ బ్యాంబూతో తయారు చేసిన బుట్టలు, ఇవి చాటలు, ఇవేమో పొయ్యి, చిన్న చిన్న పొయ్యి. కైసా బేచ్ రే అమ్మాయి? అచ్చా, 200 అట, 150 అమ్ముతుందట ఈ మొత్తం. ఇవి ఇంకా ఏ కైసా ఏ క్యా హై, క్యా చీజ్ కే లియే? అచ్చా, ఈ పొయ్యిలు జనరల్గా మనం తయారు చేసుకుంటూ ఉంటాం కదా పొయ్యిలు, అవే ఇవి. ఇరిగిపోయింది. ఇవేమో నీళ్ళు తాగడానికి వాటికి వీటికి వాడే గ్లాసెస్ లాగా. జనరల్గా ఆర్గానిక్ ఉంటాయి ఎక్కడైనా. ఇటు సైడ్ మొత్తం కుండలు ఉన్నాయి, అక్కడ ఇక్కడ కుండలు ఉన్నాయి. సీజన్ కాదు ఇది, ఇది రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ లేరు, ఎవరు తెచ్చుకోవట్లేదు. బట్ అక్కడ ఇక్కడ పెడుతున్నారు. అండ్ ఇంకా అటు సైడ్ వెళ్దాం, వేరే సైడ్. ఎక్కడేమో మछली. कैसा అన్న కిలో? कैसा అన్న? 240, ये वाले 200. అచ్చా, బడియా. ఈ వెనకేమో మొత్తం నెట్స్. ఇక్కడ ఏ క్యా అన్న? बकरा कैसा है? कैसा है? अच्छा, मतलब 200 को ये पूरा आता है क्या? अच्छा, बढ़िया. 200 అట, 200కి మొత్తం ఇస్తారట. ఇక్కడేమో లైవ్ ఫిషెస్ ఉన్నాయి, ఇక్కడే కోసేసి కట్ చేసిస్తున్నారు. అండ్ వెనకాల మొత్తం వలలు అవి ఇవి. ఈ సందు, ఈ గల్లీ మొత్తం అవే ఉన్నాయి ఫిష్ రిలేటెడ్గా. అండ్ ఇటు సైడ్ ఏమో తాళ్ళు, ఎలక్ట్రానిక్స్, అండ్ ఇక్కడ లైట్స్, చార్జర్లు అవి ఇవి. ఇక్కడ మినీ వాచ్ కలెక్షన్. అండ్ ఇవి కూడా ఫిషెస్ ఉన్నాయి. ఇంకా ఇవి కూడా ఫిష్లే. చూద్దాం ఇక్కడ ఏంటో కూడా తెలియదు నాకు. క్యా అమ్మాయి? క్యా హై? मतलब दारू? अच्छा, ये पूरा कितना है? मतलब ये पूरा बॉटल, ये पूरा बॉटल कितना है? अच्छा, 50 को पूरा आता है. ये क्या से बनाता है? हाँ, बनाते हैं और क्या में बनाते? अच्छा अच्छा अच्छा. ఇవి ఇప్ప పూసారా. అండ్ ఏంటంటే మొత్తం ఈ బాటిల్ మొత్తానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్ప పూలతో తయారు చేస్తారు. బేసికల్లీ మన సైడ్ అయితే ముడ్డు మీద అంటారు పోలీసు వాళ్ళు. ఈ మొత్తం అవే ఇక్కడ అయితే అవే ఉన్నాయి. हाँ ठीक है. అండ్ ఇక్కడ కూడా మొత్తం అవే ఉన్నాయి. మొత్తం పోహా అంటున్నారు, ఇక్కడ తాగుతున్నారు. ఇక్కడేమో మొత్తం నెట్స్ అమ్ముతున్నారు, వలలు. అండ్ ఇవేమో ఎండు చేపలు. कैसे అన్న ये? 100 रुपया ये पूरा? అచ్చా. ఏంటంటే ఇవేమో 100 రూపాయలు, ఇవేమో 50 రూపాయలు. ఈ ఎండు చేపలు కర్రీలు వేసుకోవడానికి మస్తు ఉంటాయి. అండ్ ఇక్కడేమో కోళ్ళు అమ్ముతున్నారు. ఇది చుట్టుకోళ్ళు అనుకుంటా. कैसा ना एक? कैसा है एक? कैसा? 300 रुपये का है. बस एक 300 रुपया. अच्छा, ఇవేమో ఒక్కొక్కటి 300. అండ్ ఇటు సైడ్ మొత్తం వలలు ఉన్నాయి, ఎటు చూసిన వలలు, నెట్స్, చేపలకు సంబంధించిన వలలు, నెట్స్.
గాలాలు అవి ఇవి ఫిషింగ్ సంబంధించినవి మొత్తం ఇటు సైడ్ అమ్ముతున్నారు. ये रखा रहता है घर में बड़ा रहता है ఏ రకం గాలాలు भाई एक बार ये दो ना बड़ा रहता है ये दो ना ऐसा ये इस मैं भी चाटूंगा. ఇవి గాలాలు ఇంకా అండ్ ఇవన్నీ కూడా వలలు అనేది వాళ్ళే హ్యాండ్ తోటి వాళ్ళే మొత్తం అల్లి మార్కెట్కి తిరిగి అమ్ముతూ ఉంటారనమాట. మీరు చూసుకోవచ్చు మొత్తం ఇప్పుడు ఇవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళే అల్లేసుకొని వస్తారు. ఇంకా ఇటు సైడ్ ఏమొచ్చేసి మొత్తం ఈ చెప్పులు అండ్ ఇటు ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి. మా లైఫ్ ధన్యమైపోయింది. ఇక ఇక్కడ కొన్ని బుక్స్ ఇవి పర్దా అంట నాకు అంత ఐడియా లేదు. అవి బరకాలు బ్యాగ్స్. ఈ గల్లీలు మొత్తం క్లాత్ సంబంధించి ఇవన్నీ బట్టలే ఉన్నాయి. ఇది మొత్తం ఈ నుంచి పోతుంటే వస్తూనే ఉన్నది. ఇవన్నీ క్లాత్ రిలేటెడ్ ఉన్నాయి. క్లాత్స్ జెంట్స్ మేల్ ఫీమేల్ క్లాత్స్ అన్నీ ఈ గల్లీలో. అండ్ ఇక్కడ మిషన్ కూడా కుడుతున్నారు కొంతమంది. సైజ్ ఇక్కడే కొనేసి కుట్టించుకోవచ్చు. అలా ఉంది సిచ్యువేషన్. అండ్ ఇది ఈ గల్లీలో ఏంటంటే కూరగాయలు చూడవచ్చు. कैसा अम्मा ये पूरा क्या 20 अच्छा ये अच्छा 100 रुपया. ఇవి 100 రూపాయలు అవేమి 20 రూపాయలు. అండ్ ఇక్కడేమో పాన్ మసాలా షాపు. అండ్ ఇక్కడేమో ఫుడ్ రిలేటెడ్ బజ్జీలు బోండాలు ఇంకా ఈ పకోడీలు ఇవన్నీ ఉన్నాయి. नहीं भैया यूट्यूब चैनल है बाद में अपलोड करेंगे ऐसा. अच्छा అండ్ ఇవి కూడా మొత్తం ఇవన్నీ ఫుడ్ ये डिफरेंट ఉన్నాయి. ये क्या ना ये क्या बायलर चेंडी अच्छा ఇది బాయిలర్ కోడి ఫ్రై అట. ఇది మొత్తం ఇటు సైడ్ మొత్తం ఫుడ్ రిలేటెడ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఫ్రెష్గా రెడీ చేసేసి పెడుతున్నారు. అండ్ ఇటు సైడ్ మొత్తం అవే ఉంటాయి. ఇక్కడ కూడా क्या है ना ये अच्छा क्या चीज़ से बनाता है ये चावल से अच्छा चावल से कैसा खाना बना के 5 दिन चढ़ाना पड़ता अच्छा चढ़ाने के बाद में वो एक आता है उसमें बनाना है. अच्छा ये साड़ी से पतला वाला. अच्छा बढ़िया. ये टेस्ट कैसा रहता है ये टेस्ट मीठा खट्टा मीठा दोनों. अच्छा कितना ये पूरा ग्लास कितना है 20 रुपया. अच्छा 20 रुपये. एक देखा होगा क्या एक बार ఇట్లా వైట్గా ఉంది నథింగ్ బట్ పాల లెక్క ఉంది. అవి ఏంటి అని అంటే చెప్తాను. అవి రైస్ని దంచి వాళ్ళు మెత్తగా చేసి అందులో వాటర్లో వేసేసి ఉడకబెట్టి ఒక 5 days తర్వాతలా దీంతో తయారు చేస్తారట. అలా ఉంది. అవి తాగితే ఏంటంటే ఆల్కహాల్ లెక్క వాటితోటి ఆల్కహాల్ కిక్ ఇస్తాయి. పుల్లగా ఉంటాయి టేస్ట్. అయితే స్మెల్ కూడా మొత్తం పులుపు ఆ టేస్ట్ వస్తుంది మొత్తం అది. అండ్ ఈ మొత్తం అదే స్టాల్ ఇక్కడేమో ఇంటి వస్తువులు ఇంటికి సంబంధించి గంజులు గిన్నెలు ప్లేట్లు ఇది పెద్ద గంజులు. ఇక్కడ కూడా ప్లేట్లు అవే ఉన్నాయి మొత్తం. ఇవి కూడా అంతా ఈ చపాతీ ఇది చేసేటి అండ్ ఇవి కొంచెం హోమ్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఇక్కడ ఉంది. నట్లు బోల్ట్లు నవార్లు. చూసారు కదా, మీకు ఈ బస్టార్ మార్కెట్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. అండ్ ఇక్కడ అందరూ పల్లెటూర్ల నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు ఎక్కువ. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.